హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ స్టోరీస్ బై చిత్ర. ఈరోజు మన జర్నీ హైదరాబాద్ నుంచి పూణే వరకు. సో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసిన ట్రిప్ ఫైనల్లీ స్టార్ట్ అయ్యింది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. రైట్ నో మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో ఉన్నాం. చెక్ ఇన్ కంప్లీట్ అయ్యింది. లగేజ్ కూడా డ్రాప్ చేసాం. సెక్యూరిటీ కూడా అయిపోయింది. సో సెక్యూరిటీ అయిపోయాక మాకు ఒక కాల్ వచ్చిందనమాట. మీ పవర్ బ్యాంక్ మీరు చెక్ ఇన్‌లో డ్రాప్ చేశారు. యూ కెన్ టేక్ ఇట్ వయా హ్యాండ్ లగేజ్ అంటే మేము మళ్ళీ వెళ్ళి పవర్ బ్యాంక్ తీసుకొని వచ్చామన్నమాట. సో మేము ఇంకా గేట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఉండే ఎక్సైట్మెంటే వేరు కదా! ఫ్లైట్ ఎక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో ఇలా కూర్చొని పీపుల్‌ని అబ్జర్వ్ చేయడం కూడా ఒక ఎక్స్‌పీరియన్స్. చాలామంది బిజినెస్ ట్రిప్స్‌కి వెళ్తున్నారు. కొంతమంది ఫ్యామిలీ వెకేషన్స్, ఇంకొంతమంది ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ. Crazy love moving through me like a wildfire, like a wildfire. హైదరాబాద్ నుంచి పూణే ఇట్స్ లైక్ 1 అవర్ అనుకుంటా. షార్ట్ జర్నీ కాబట్టి ట్రిప్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సమ్‌టైమ్స్ జర్నీ ఇట్‌సెల్ఫ్ బికమ్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రిప్ కదా! Whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. సో ఫైనల్లీ పూణేలో ల్యాండ్ అయిపోయాము. ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకొని మన హోటల్‌కి వెళ్ళాలి. ఇక్కడ రోడ్స్ పైన ఎక్కడ చూసినా లైక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ పూణే చెప్పాలంటే పూణే రోడ్స్ చాలా క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్‌గా ఉన్నాయి. రోడ్ పక్కన ట్రీస్, ప్లెజెంట్ వెదర్, ఓవరాల్ సిటీ వైబ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. క్యాబ్ జర్నీలో సిటీని చూసి వెళ్తుంటే పూణేని ఎందుకు లైక్ ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారో అర్థమవుతుంది. ఎవ్రీవేర్ దేర్ ఆర్ కాలేజెస్, కెఫేస్ అండ్ చాలా గ్రీనరీ కనిపిస్తుందనమాట. సో ఇక్కడ మనం హోటల్‌కి రీచ్ అయ్యాం. ఇది మన హోటల్. ఈ స్క్వేర్ ద ఫర్న్ బై మ్యారియట్ అనమాట. చాలా బావుంది హోటల్ అయితే. రూమ్ చాలా నీట్ అండ్ స్పేషియస్‌గా ఉంది. ఇక్కడ చూడండి, నేను రూమ్ టూర్ చూపిస్తున్నాను. ఇది వాష్‌రూమ్. వాష్‌రూమ్ కూడా చాలా నీట్ అండ్ స్పేషియస్‌గా ఉంది. ఇట్స్ వెల్ మెయింటైన్డ్. బెడ్స్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇంటీరియర్ సింపుల్ బట్ ఎలిగెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ విండో నుంచి సిటీ వ్యూ కూడా చాలా బావుంది. లాంగ్ జర్నీ తర్వాత ఇలాంటి కోజీ రూమ్ దొరకడం అంటే పర్ఫెక్ట్ ఫీలింగ్ గదా! ఇంకా ఇప్పుడు మేము ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకొని పూణేలో ఫస్ట్ ఫుడ్ స్టాప్‌కి వెళ్దాం. దట్ ఈస్ వైశాలి. మేమిక్కడ వైశాలి రెస్టారెంట్‌కొచ్చాము. ఇక్కడ పూణేలో మోస్ట్ ఫేమస్ బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ ఇది. బట్ మేము లంచ్ కోసం వచ్చామనమాట. వైశాలి గురించి నేను చాలా విన్నాను. డెకేడ్స్ నుంచి పూణేలో ఒక ఐకానిక్ ప్లేస్ అంట. స్టూడెంట్స్, ఫ్యామిలీ స్టోరీస్ ఎవరికైనా పూణేకి వస్తే ఇక్కడ ఫుడ్ ట్రై చేయడం ఆల్మోస్ట్ కంపల్సరీ అనేలా ఉంటుందనమాట. ఇక్కడ మేము దోస ఇంకా ఊతప్పం ఆర్డర్ ఇచ్చాము. అండ్ వి ఆల్సో హ్యాడ్ టీ ఓవర్ హియర్. యాజ్ ఐ టోల్డ్, ఇక్కడ చూసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కా స్టాచ్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ మేము పూణేలో మోస్ట్ ఐకానిక్ హిస్టారికల్ ప్లేస్ అయిన శనివార్ వాడ దగ్గర ఉన్నామన్నమాట. దిస్ ఫోర్ట్ వాస్ బిల్ట్ ఇన్ 1732 బై పేష్వా బాజీరావ్ వన్, who was one of the greatest generals of the Maratha Empire. Back then, this wasn't just a fort, it was actually the headquarters of the Peshwas and the political heart of the Maratha Empire. మీరు చూస్తున్న మెయిన్ ఎంట్రన్స్‌కి ఢిల్లీ దర్వాజా అంటారనమాట. ఈ గేట్ చాలా మ్యాసివ్‌గా ఉంటుంది అండ్ ఇట్స్ డిజైన్డ్ టు విత్‌స్టాండ్ మెనీ ఎనిమీ అటాక్స్ అండ్ ఈవెన్ ఎలిఫెంట్ అటాక్స్ కూడా. టోటల్‌గా శనివారవాడకి 5 మేజర్ గేట్స్ ఉండేవంట. ఒరిజినల్లీ ఈ ప్లేస్‌కి 7 ఫ్లోర్స్ ఉండేటివి. అన్‌ఫార్చునేట్‌లీ
బేసిక్‌లీ 1828లో ఒక మ్యాసివ్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల చాలా వుడెన్‌తో కట్టిన ప్యాలెస్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి, ఇప్పుడు మనకు కనిపించేవి మెయిన్‌లీ స్టోన్ వాల్స్, గేట్‌వేస్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ప్యాలెస్ అనమాట. కానీ ఆర్కిటెక్చర్ చూస్తే అప్పటి గ్రాండియర్ ఈజీగా ఇమాజిన్ చేయొచ్చు. శనివారవాడ హిస్టరీలో ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ ఫేమస్ స్టోరీ ఏంటి అంటే, పేష్వా నారాయణరావు అసాసినేషన్ అనమాట. చాలామంది ఈ ప్లేస్‌ని ఆ హిస్టారికల్ ఇన్సిడెంట్ వల్ల కూడా గుర్తుపెట్టుకుంటారు. అండ్ దాని గురించి కూడా చాలా స్టోరీస్ అండ్ లెజెండ్స్ ఉన్నాయంట. సో, ఒరిజినల్లీ చెప్పినట్టు ఈ ప్లేస్‌కి 7 ఫ్లోర్స్ ఉండేటివి. బట్ బికాస్ ఆఫ్ ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆల్మోస్ట్ అది డెస్ట్రాయ్ అయిపోయి ఓన్లీ ఈ కొంచెం ఏవైతే స్టోన్స్ అదంతా కనిపిస్తుందో అది ఉంది అనమాట ఇప్పుడు. హానెస్ట్‌లీ ఈ ప్లేస్‌లో వాక్ చేస్తుంటే ఎవ్రీ వాల్ హాస్ ఎ స్టోరీ. లైక్ అరౌండ్ 300 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ మన ముందు నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ పూణే, శనివారవాడ మస్ట్ షుడ్ డెఫినెట్‌లీ బీ ఆన్ యువర్ బకెట్ లిస్ట్ అనమాట. ఇది ఒక బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా అంట. ఈవినింగ్ టైమ్‌లో ఇంకా లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుంది. వేర్ దే ఆర్ బ్యూటిఫుల్లీ నరేట్ ద హిస్టరీ ఆఫ్ ద మరాఠా ఎంపైర్. హిస్టరీ లవర్స్‌కి డెఫినెట్‌లీ వర్త్ వాచింగ్ అది. సో, ఫస్ట్ లుక్‌లోనే ఈ ప్లేస్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. చాలామంది శనివార్ వాడని శివాజీ మహారాజ్ బిల్డ్ చేశారు అని అనుకుంటారు. బట్ శివాజీ మహారాజ్ డిడ్ నాట్ బిల్డ్ శనివార్ వాడ. ఆయన జస్ట్ మరాఠా ఎంపైర్‌ని హి వాస్ ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అనమాట. సో, ఆయన తర్వాత పేష్వాస్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద మరాఠా రూల్స్ అండ్ గ్రాడ్యుయల్లీ హ్యాండెడ్ మచ్ ఆఫ్ ద ఎంపైర్స్ అడ్మినిస్ట్రేషన్. శనివార్ వాడ బికేమ్ ద సెంటర్ ఆఫ్ దట్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. అంటే శివాజీ మహారాజ్ ఈ ఫోర్ట్‌ని బిల్డ్ చేయకపోయినా, ఆయన ఎస్టాబ్లిష్ చేసిన మరాఠా ఎంపైర్ గ్రోత్‌లో పేష్వాస్ కీ రోల్ ప్లే చేశారు. అండ్ శనివారవాడ ఆ హిస్టరీకి ఒక సింబల్‌గా నిలిచిందనమాట. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a crazy love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan. సో, నెక్స్ట్ ఇక్కడ ఎఫ్‌సీ రోడ్ షాపింగ్‌కొచ్చాము. మాకంత గ్రేట్ ఏమి అనిపియలేదు. సో, మేమేమంత షాప్ చేయలేదు. ఇదే ఎఫ్‌సీ కాలేజ్ అనమాట. ఈ కాలేజ్ పేరే ఈ రోడ్‌కొచ్చింది. సో, నెక్స్ట్ మేము స్ట్రీట్స్ ఆఫ్ యూరోప్‌కెళ్ళిపోయాము ఇంకక్కడి నుంచి. ఈ ప్లేస్ అయితే చాలా బావుందనమాట. నైట్ టైమ్ ఈవినింగ్ అండ్ నైట్ టైమ్ చాలా బావుంటుందంట ఈ ప్లేస్. ఇక్కడ స్టాల్స్ కూడా చాలా బావున్నాయి. క్యూట్ కెఫేస్ ఉన్నాయి. ఇక్కడ మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూస్తున్నాం. బట్ మేమేం తీసుకోలే. మాకేం నచ్చలే ఈ స్టాల్‌లో. అలా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ స్ట్రీట్స్ ఆఫ్ యూరోప్‌లో. ఈ క్రాఫ్ట్ బిజ్ అనే షాప్ బావుందన్నమాట. ఈ స్టాల్ బావుంది. ఈ స్టాల్‌లో మేము చాలా రెసిన్ ఆర్ట్ వర్క్స్ చూసామన్నమాట. చాలా క్యూట్, చాలా ఎస్థెటిక్ అనిపిచ్చాయి. ఈ స్టాల్‌లో అన్నీ బావున్నాయి. అసలు కీ చైన్స్ కూడా చాలా బావున్నాయి. ఇది టీ పెట్టుకుంటారు గదా! అవి అన్నమాట. ఇదే అన్నమాట ఆ ఆర్ట్ వర్క్. రెసిన్ ఆర్ట్ వర్క్ అంట ఇది. చాలా అంటే చాలా బావుంది. వాల్స్ పైన పెడితే లైక్ మంచి అట్రాక్షన్ ఒస్తది. సో, ఇక్కడ మేము ఒకటి తీసుకున్నాము. ఐల్ షో యూ. ఇది అన్నమాట మేము తీసుకుంది. చాలా బావుంది. అండ్ ఇక్కడ నేను చదువుకుంటా అంటే నాకు ల్యాంప్ కొనిపిస్తా అంటుంది. నెక్స్ట్ వి ఆర్ ప్లేయింగ్ అలా అలా ఆ స్టాల్‌లో. మాకన్నీ నచ్చినాయి కాబట్టి వి ఆర్ జస్ట్ ఎక్స్‌ప్లోరింగ్ ద స్టాల్. ఇక్కడ చూడండి అసలెంత బావుంది నైట్ టైమ్ లైట్స్‌తో ఈ మాల్. చాలా అంటే చాలా బావుంది. Subscribe to my channel to watch more Pune vlogs and the reason behind అవర్ పూణే ట్రిప్ అనమాట. ఇంకా ముందు ముందు వ్లాగ్స్‌లో పూణే అండ్ మేము పూణేకి ఎందుకొచ్చామో చెప్తాను.
ఆల్సో ఇంకా పూణే వీడియోస్ కూడా వస్తాయి. డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్.